సస్పెన్స్ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించేసిందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆయన నోటిఫికేషన్కి ముందు నుంచే ఆయన ప్రచారం కూడా చేసుకుంటూ ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీతో కలవక ముందు నుంచి కూడా. కానీ అనూహ్యంగా అక్కడ భారతీయ జనతా పార్టీ టికెట్ అనపర్తి టికెట్ భారతీయ జనతా పార్టీకి వరించింది. శివకృష్ణరాజుకు అక్కడ సీటు కేటాయించారు. దీనిపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిని ఆల్రెడీ నల్లజర్లలో కలిశారు. ఆ తర్వాత కూడా ఆయన ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మనకున్న సమాచారం మేరకు ఓకే, కూటమిలో ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేసే సంస్కృతిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. కాబట్టి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. సో అనపర్తి రాజకీయం గురించి అప్డేట్ చేయడానికి మా ప్రతినిధి చిరంజీవి రెడ్డి కనెక్ట్ అయి ఉన్నారు అనపర్తి నుంచి. చిరంజీవి రెడ్డి. తూర్పుగోదావరి జిల్లాకి కేంద్ర బిందువుగా ఉన్న అన్నపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం రసవత్తంగా మారిందనే చెప్పొచ్చు. రోజుకో మలుపు తీసుకుంటూ ఏ క్షణాన్న ఏం జరుగుతుందంటూ కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇక్కడ టీడీపీ మొదటి లిస్ట్ లోనే అన్నపర్తి నియోజకవర్గానికి టీడీపీకి సీటు కేటాయించింది. నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబం గత 42 సంవత్సరాలుగా కూడా టీడీపీలోనే పనిచేస్తుంది. టీడీపీ అంటేనే అన్నపర్తిలో టీడీపీ, ఆ రకంగా కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా టీడీపీని గతంలో ఎన్నో కేసులు ఎదుర్కొంటూ కూడా ఇటు అధికార పార్టీకి వ్యతిరేకంగా కూడా గళం విప్పుతూ కూడా రాజకీయానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ రోజు ఒక్కసారిగా కూడా రాజకీయం అంతా అతలాకుతలం అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీకి అనౌన్స్ చేసిన సీటును ఇటు ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపులో అన్నపర్తి నియోజకవర్గ సీటుని ఇటు బీజేపీకి శివరామకృష్ణరాజుకి కేటాయించడం జరిగింది. అయితే ఈ సీటుపై ఇప్పుడు టీడీపీలో అంతా కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఇటు అనపర్తిలో కూడా ఎక్కడా కూడా టీడీపీ క్యాడర్ ఇటు పొత్తుకి అనౌన్స్ చేసిన బీజేపీ సీటుకి సహకరించదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత 4 రోజులుగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇటు నల్లజర్లలో చంద్రబాబును కలవడం జరిగింది. నిన్న నారా భువనేశ్వరి తూర్పుగోదావరి జిల్లా ఎంపీ అభ్యర్థితో నిన్న సమావేశం ఏర్పాటు జరిగింది. అయితే ఇటు రామకృష్ణారెడ్డికి సీటు కేటాయిస్తారంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే రేపు ఉగాది తర్వాత అనౌన్స్ చేస్తారా లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి రెడ్డి. అది అనపర్తి రాజకీయం తర్జన భర్జన కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేస్తారా, లేదు అంటే టీడీపీ నుంచి కన్ఫర్మ్ చేస్తారా, లేకపోతే అభ్యర్థిని పార్టీ మార్చి భారతీయ జనతా పార్టీ నుంచి ఇస్తారా చూడాలి. ఇది పొలిటికల్ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి రెడ్డి, బ్రహ్మేంద్ర అండ్ కిరణ్ అప్డేట్స్ అందించినందుకు. దాంతోపాటు సుందరపు విజయ్ కుమార్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మీద అప్డేట్ చేశారు. మీకు కూడా ధన్యవాదాలు. ఇది స్పెషల్ పొలిటికల్ డ్రైవ్.